నమస్తే, నేను మీ సతీష్. తిరుమల లడ్డూలో కలిపినటువంటి నెయ్యి కల్తీ జరిగింది అనేటువంటి వ్యవహారం గత కొద్ది రోజులుగా ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది అనేటువంటిది అందరికీ తెలిసిందే. అయితే ఈ అంశంలో అనేక మలుపులు కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఈ వ్యవహారం. మరి అయితే ఈ అంశంలో తాజాగా ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తమ పార్టీ శ్రేణులకు ఒక పిలుపునిచ్చారు. ఏదైతే ఈ నెల 28వ తారీఖున పార్టీ శ్రేణులందరూ కూడా తమకు దగ్గరగా ఉన్నటువంటి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలి అంటూ ఒక పిలుపునిచ్చారు. మరి ఆ పిలుపు కూడా దేనికోసం ఏమిటి అనేది చెప్పకుండా ప్రత్యేక పూజలు నిర్వహించాలి అనేటువంటి పిలుపు మరి అది ఎవరికీ అర్థం కాకుండా ఉంది. ఇంకో పక్కన ఆయన నేరుగా తిరుమలకి వెళ్తూ ఉన్నారు. ఆ తిరుమలకి వెళ్ళేటువంటి అంశం కూడా ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతూ ఉంది. రేపు సాయంకాలానికి అంటే శుక్రవారం సాయంకాలానికి ఆయన తిరుమలకు చేరుకుంటారు. శనివారం ఉదయాన్నే ఆయన దర్శనం చేసుకుంటారట. అది కూడా అత్యంత వివాదాస్పదంగా మారుతున్నటువంటి క్రమంలో ప్రధానంగా దీనిపైన జరుగుతున్నటువంటి చర్చ కానీ దీనిపైన వస్తున్నటువంటి విమర్శల్లో వైసీపీ వాదన ఎలా ఉంది, మరి అందులో వాస్తవాలు ఏమిటి అనేటువంటిది కూడా ఒక్కసారి మనం లోతైన విశ్లేషణలోకి వెళ్తే, అరే తమ పాలనలో ఈ అపచారం జరిగింది అని ఒక ఆరోపణ తమపై వచ్చినప్పుడు వైసీపీ దానిపైన అయితే అవును కల్తీ జరిగిందనో, లేదు అంటే కనుక కల్తీ జరగలేదనో, లేదా కల్తీ జరుగుంటే అది తమకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా, ఈ అంశాన్ని స్పష్టంగా చెప్తే ఒక ముక్కలో అందరికీ కూడా అక్కడ క్లియర్ అయిపోతుంది. ఈ అంశంలో ఎలాంటి వివాదం కూడా ఉండదు. కానీ ఆ విషయాలు ఏవి మాట్లాడకుండా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపైన చేస్తున్నటువంటి రాద్ధాంతం కానీ లేదంటే దీనిపైన వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ అంతా కూడా వితండవాదంలాగా వింత పోకళ్ళలాగానే ఉంది. కారణం ఏమిటి అంటే, మీరు ఈ అపచారానికి పాల్పడ్డారు అని చెప్పేసి ఈ రోజున కూటమి ప్రభుత్వం చెప్తా ఉంటే ఇది రాజకీయం చేస్తున్నారు, మా మీద కావాలని బురద జల్లుతున్నారు అని చెప్తారు. అరే తప్పు జరిగింది అనేటువంటి రిపోర్ట్లు వచ్చినాయి, మరి ఆ రిపోర్ట్లకు ఏం సమాధానం చెప్తారు అంటే ఇదంతా కూడా రాజకీయ లబ్ధితోటే ఇలా మాట్లాడుతున్నారు, మా మీద విష ప్రచారం చేస్తున్నారు, మా మీద విషం చిమ్ముతున్నారు అని చెప్పి ఇంకొక అడ్డగోలు వాదన తెరపైకి తీసుకొస్తారు. మరి ఈ క్రమంలో అసలు కల్తీ వ్యవహారం అనేటువంటిది ప్రతి ఒక్క స్వామివారి భక్తులకి కూడా వాళ్ళ మనోభావాలను దెబ్బతీస్తున్నటువంటి అంశం. ఎందుకంటే ఆ ప్రసాదానికి ఉన్నటువంటి పవిత్రత అలాంటిది. మరి ఆ లడ్డూలో కలిపేటువంటి నెయ్యి అది ఎంతో స్వచ్ఛమైనటువంటి నెయ్యి అయి ఉండాలి. ఆ విషయంలో మరి కల్తీ జరిగింది అన్నటువంటి అంశాన్ని నిర్ధారించడానికి కూడా కొన్ని రిపోర్ట్లు ఏవైతే కల్తీ జరిగింది అనేటువంటిది ఎన్డీడీబీ లాంటి ఆ సంస్థ ఆ ల్యాబ్ వాళ్ళు టెస్ట్ చేసి దానికి సంబంధించినటువంటి నివేదికనిచ్చారు. దాని ఎనెక్స్యూర్స్లోనే మనం చూసాం. ఏదైతే కనుక యానిమల్ ఫ్యాట్ ఆయిల్ అంటే బీఫ్ ఆయిల్ అలాగే పిగ్ ఆయిల్ వాటితో పాటుగా ఫిష్ ఆయిల్ కలిసినాయి అనేటువంటిది ఆ నివేదికలు ఇచ్చినటువంటి వాటికి ఎనెక్స్యూర్లో మనం చూసాం గతంలో కూడా. కానీ ఇప్పుడు ఇది ఏ రకంగా మరి కల్తీ జరిగింది, కల్తీ జరగడానికి ఎలాంటి ఆస్కారం ఉంది, ఏ రకంగా కల్తీ చేయబడింది అనేటువంటిది కూడా కొన్ని ఆధారాలు అయితే కనుక ఉన్నాయి. ఆ ఆధారాలని ఒక్కసారి పరిశీలిస్తే మరి పరిశీలించిన తర్వాత మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. దానికి సంబంధించినటువంటి చర్చలోకి వెళ్తే ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపైన ఎలాంటి స్పష్టత చెప్పకుండా తమ పాలనలో తప్పు జరిగిందా తప్పు జరగలేదా అనేటువంటిది ఎక్కడా చెప్పట్లేదు. కానీ నెయ్యి కల్తీ జరిగింది, జరగడానికే ఆస్కారం ఉంది అనిపించేటువంటి కొన్ని నివేదికలు ఇవేమిటి అంటే కనుక టెండర్ డాక్యుమెంట్ అనమాట. ఇది కూడా ఏమిటి అంటే దిస్ ఈజ్ విత్ రిగార్డ్ టు ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ కౌ ఘీ విత్ Agmark special grade through tankers or tins for preparing the laddu and other prasadams in Sri Tirumala Tirupati and Sri PAT Tiruchanur and other temples of TTD for a period of 3 months with the following specifications. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అలాగే తిరుచానూరులో ఉండేటువంటి అక్కడ స్థానికంగా తిరుమల నిర్వహించేటువంటి అంటే టీటీడీ నిర్వహించేటువంటి ఆలయాలు ఏవైతే ఉంటాయో వాటిలో లడ్డూ ప్రసాదంకి అలాగే ఇతర ప్రసాదాల్లో తయారు చేసేటువంటి వాటికి సంబంధించినటువంటి ఇదన్నమాట. దానికి సంబంధించినటువంటి టెండర్ కోడ్ అందులో కూడా ఇది ఎప్పుడు ఇచ్చింది అంటే 28/12/2019 తారీఖున ఇచ్చినటువంటిది. దానికి కూడా సంబంధించినటువంటి కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా ఇచ్చున్నారు. ఇది ఒకటైతే దానికోసం అని చెప్పి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీ వాళ్ళందరి సమక్షంలో దీనికి సంబంధించినటువంటి కొన్ని టర్మ్స్ ఏవైతే ఉంటాయో అంటే గతం నుంచి కూడా ఈ కొనుగోలు ఈ టెండర్ ప్రక్రియలో ఏవైనా కూడా అక్కడ లడ్డూ ప్రసాదంలో వాడేటువంటి దినుసులు కానీ లేదంటే వాటికి సంబంధించినటువంటి
ఇంటిగ్రెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి అంశంలో ఆ టెండర్ నోటీస్, అందులో ఉండేటువంటి ఎగ్జిస్టింగ్ టెండర్ కండిషన్స్ ఏంటి, మరి ఆ కమిటీ ఏదైతే ఏర్పడిందో రికమెండేషన్స్ ఆఫ్ ద కమిటీ మెంబర్స్ వాళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏమిటి అనేటువంటి చూస్తే ప్రధానంగా కండిషన్ నెంబర్ 18లో ద డైరీ షుడ్ హ్యావ్ బీన్ ఆపరేషనల్ అట్లీస్ట్ ఫర్ ద పాస్ట్ 3 years. అంటే 3 ఏళ్లకు పైగా కనీసం 3 ఏళ్ల నుంచి అయినా సరే ఆ ఒక్క డైరీ అనేటువంటిది నిర్వహణలో ఉండాలి అనేటువంటిది ఎగ్జిస్టింగ్ అప్పటికి అంటే చాలా కాలంగా అంటే కొన్ని ఏళ్లగా కొన్ని దశాబ్దాలుగా వస్తున్నటువంటి కండిషన్ అది. కానీ దాన్ని ఈ కొత్త కమిటీ ఏదైతే కనుక ఇందాక మనం చెప్పుకున్నాం కదా 28/12/2019లో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చినటువంటి రికమెండేషన్స్, వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏమిటి అంటే ఇక్కడ 3 ఏళ్లకు పైగా ఆ డైరీ నిర్వహణ జరుగుతూ ఉండాలి, కనీసం 3 ఏళ్ల నుంచి అయినా జరుగుతూ ఉండాలి అనేటువంటిది అప్పటికే ఒక కండిషన్ ఉంటే ద డైరీ షుడ్ హ్యావ్ బీన్ ఆపరేషనల్ అట్లీస్ట్ ఫర్ ద పాస్ట్ 1 year. అంటే 3 ఏళ్లని 1 ఏడాదికి కుదించేశారు. ఇక అలాగే కండిషన్ నెంబర్ 19 చూస్తే ద డైరీ షుడ్ హ్యావ్ బీన్ కలెక్టింగ్ అట్లీస్ట్ 4 lakh liters ఆఫ్ కౌ మిల్క్ పర్ డే ఫర్ ద లాస్ట్ 1 year యాజ్ ఎవిడెంట్ ఫ్రమ్ దేర్ ప్రొక్యూర్మెంట్ రికార్డ్స్ అండ్ రిటర్న్స్ సబ్మిటెడ్ టు FSSAI. అంటే గత ఏడాది కాలం నుంచి కూడా కనీసం రోజుకి 4 లక్షల కౌ మిల్క్ని వాళ్ళు ప్రొక్యూర్ చేస్తున్నట్లుగా రికార్డ్స్, అలాగే వాళ్ళ ఏవైతే కనుక FSSAI అనేటువంటి ఆ సంస్థకి సబ్మిట్ చేసినటువంటి రిటర్న్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా అక్కడ సబ్మిట్ చెయ్యాలి అనేటువంటిది ఆ టెండర్తో పాటుగా ఆ టెండర్కి వాళ్ళు ఎప్పుడైతే వెళ్తారో ఆ టెండర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అవి సబ్మిట్ చేయాలి అని ఉంటే ఆ కండిషన్ నెంబర్ 19 టు బి రిమూవ్డ్ అని చెప్పి అసలు ఆ కండిషన్నే తొలగించేశారు. అంటే రోజుకి 4 లక్షల లీటర్లు ప్రొక్యూర్ చేస్తూ ఉండాలి డైరీ. అది గతంలో ఉన్నటువంటి కండిషన్, కానీ ఆ కండిషన్ని తొలగించేశారు. అలాగే కండిషన్ నెంబర్ 20 చూస్తే ఇట్ ఆల్సో షెల్ హ్యావ్ ఏ ప్రాసెసింగ్ కెపాసిటీ ఆఫ్ మినిమమ్ ఆఫ్ 8 tons కౌ మిల్క్ fat or ghee in the excess of its market requirement of cow milk fat for liquid milk and other products for the last 1 year. This shall be evident from the return submitted to FSSAI. అంటే వాళ్ళు మినిమం 8 టన్నులు మిల్క్ ఫ్యాట్ అంటే కౌ మిల్క్ ఫ్యాట్ కానీ ఘీ కానీ ఎక్సెస్గా 8 టన్నులు పాలని కౌ మిల్క్ ఫ్యాట్ కానీ ఘీని కానీ వాళ్ళు ప్రొక్యూర్ చేస్తూ ఉండాలి. అది కూడా గత ఏడాది కాలానికి అంటే గడిచిన ఏడాది కాలంలో మేము ప్రొక్యూర్ చేస్తున్నాము అనేటువంటి దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా సబ్మిట్ చేయాలి అని అంటే కండిషన్ నెంబర్ 20 టు బి రిమూవ్డ్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ బోర్డు చైర్మన్గా ఎవరైతే ఉంటారో వారి ఆధ్వర్యంలో కొత్త కమిటీ ఏదైతే ఇస్తారో ఆ కమిటీ తీసుకున్నటువంటి రికమెండేషన్, వాళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్స్. అలాగే కండిషన్ నెంబర్ 21 ఇఫ్ ద టెండర్ ఈజ్ ఏ డైరీ ఆర్ ఘీ మ్యానుఫ్యాక్చర్ ప్రొక్యూరింగ్ కౌ మిల్క్ క్రీమ్ అండ్ ఆర్ కౌ బటర్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కౌ ghee, such dairy or ghee manufacturer shall have to procure such cow milk cream and or cow butter from the reputed dairy suppliers who have FSSAI license. అది ఉంటే దాన్ని కూడా సేమ్ ఇంచుమించుగా మనం చూసినట్లయితే అది ఏదైతే డైరీలు ఈ కౌ మిల్క్ని ఏవైతే గనక ప్రొక్యూర్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు గత సంవత్సర కాలంలో 12 టన్నులు కౌ మిల్క్ ఫ్యాట్ ఈక్వలెంట్గా ప్రతి రోజుకి వాళ్ళు ప్రొక్యూర్ చేస్తూ ఉండాలి అని ఉంటే ఆ 12 టన్నులని 8 టన్నులకి దాన్ని కూడా కుదించేసినటువంటి పరిస్థితి. ఇక కండిషన్ నెంబర్ 72 చూస్తే యాన్యువల్ టర్న్ ఓవర్ ఆఫ్ ద ఫర్మ్ షుడ్ బి అట్లీస్ట్ 250 crores. The supplier should produce an evidence of the turnover issued by the chartered accountant and audited final statement consisting of balance sheet అని చెప్పేసి అని ఉంటే ఆ కండిషన్ నెంబర్ 72ని కూడా ఏ రకంగా దాన్ని కుదించారు అంటే టర్నోవర్ అనేటువంటిది 250 కోట్ల రూపాయలు గత ఏడాది కాలానికి చూపించాలి అని చెప్పి అప్పటికే ఉన్నటువంటి కండిషన్. ఆ డైరీలు ఏవైతే ఈ ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉంటాయో ఈ టెండర్ కోసం అని చెప్పేసి వచ్చినాయో అక్కడ వాళ్ళ కాంట్రాక్ట్ కోసం వచ్చినటువంటి వాళ్ళు కనీసం ఏడాదికి 250 కోట్ల రూపాయలు టర్నోవర్ చూపించాలి అని అంటే దాన్ని 150 కోట్ల రూపాయలకి కుదించేసినటువంటి పరిస్థితి. అదే కాకుండా మళ్ళీ ఏదైతే గనక ద డైరీ షుడ్ హ్యావ్ బీన్ ఆపరేషనల్ అట్లీస్ట్ ఫర్ 3 years అనేటువంటిది ఇది కూడా ఏమిటి అంటే ట్యాంకర్స్ ద్వారా అలాగే టిన్స్ ఈ 2 విధానాల్లో ఈ ఘీ అనేటువంటిది సప్లై చేస్తూ ఉంటారు. దానికోసం అని చెప్పి ట్యాంకర్స్ ద్వారా ఇచ్చేదానికి వాటిలో కూడా సేమ్ ఇంచుమించుగా అలాంటిది ఏదైతే గనక 3 ఏళ్ల నుంచి ఆ డైరీ నిర్వహణలో ఉండాలి అంటే దాన్ని ఏడాది కాలానికి కుదించారు. అలాగే
వాళ్ళు 2 లక్షల కౌ మిల్క్ ప్రొక్యూర్ చేస్తూ ఉండాలి. అంటే రోజుకి 2 లక్షల లీటర్ల కౌ మిల్క్ని వాళ్ళు రోజు సేకరిస్తూ ఉండాలి ఆ డైరీలు అనేటువంటిది పెడితే ఆ కండిషన్ని లేపేశారు. అలాగే ఇంకొకటి చూస్తే 3 tons ఆఫ్ కౌ మిల్క్ ఇట్ షల్ ఆల్సో బి ప్రాసెసింగ్ కెపాసిటీ. ఈ ప్రాసెసింగ్ కెపాసిటీ అనేటువంటిది కూడా 3 tons ఆఫ్ కౌ మిల్క్ ఫ్యాట్ ఆర్ ఘీ ఇన్ ఎక్సెస్, అంటే మార్కెట్లోకి పంపిన దానికంటే కూడా అదనంగా 3 టన్నులు ఎక్కువ ప్రొక్యూర్ చేసేటువంటి ప్రాసెస్ చేసేటువంటి కెపాసిటీ ఉండాలి అని ఉంటే ఆ 2 కండిషన్లని కూడా తొలగించేశారు పూర్తిగా. అలాగే ఇక్కడ కండిషన్ నెంబర్ 21 చూస్తే అట్లీస్ట్ 6 టన్నులు, ఏది ఇఫ్ ద టెండరర్ ఈజ్ ఏ డైరీ ఆర్ ఘీ మ్యానుఫ్యాక్చర్ ప్రొక్యూరింగ్ కౌ మిల్క్ క్రీమ్, వాళ్ళు ప్రొక్యూర్ చేసేది కనీసం 6 టన్నులు ఉన్నట్లుగా, రోజుకి 6 టన్నులు ఉన్నట్లుగా వాళ్ళు రికార్డ్ సబ్మిట్ చేయాలి అని చెప్పేసానంటే కండిషన్ నెంబర్ 21 దాన్ని కూడా 3 టన్నులకి కుదించేసినటువంటి పరిస్థితి. అలాగే కండిషన్ నెంబర్ 72 చూస్తే వాళ్ళ యాన్యువల్ టర్నోవర్, అంటే ఏదైతే గనక సంస్థ ఏవైతే డైరీలు ఇక్కడ కాంట్రాక్ట్ దక్కించుకోవాలని చెప్పి టెండర్లో పాల్గొనడానికి వస్తారో కనీసం వాళ్ళ టర్నోవర్ ఏడాదికి 100 కోట్లు ఉండాలి. ఏది ట్యాంకర్ల ద్వారా గీని సప్లై చేసేటువంటి వాళ్ళకి టర్నోవర్ 100 కోట్లు ఉండాలి అని చెప్పేసి అంటే దాన్ని 50 కోట్లకు కుదించేశారు. ఈ రకంగా కుదించడమే కాకుండా దానికి సంబంధించి టిన్స్ ద్వారా సప్లై చేసేటువంటి వాళ్ళకు కూడా చూస్తే మళ్ళీ ఇక్కడ కూడా 3 ఏళ్ల నుంచి డైరీ నిర్వహణ జరుగుతూ ఉండాలి అంటే టిన్స్ ద్వారా పంపిణీ చేసే వాళ్ళకు కూడా ఏడాది కాలానికి తగ్గించేశారు. అలాగే కండిషన్ నెంబర్ 19లో 2 లక్షల లీటర్ల కౌ మిల్క్ని గత ఏడాది కాలంగా రోజుకి 2 లక్షల లీటర్లు వాళ్ళు ప్రొక్యూర్ చేస్తూ ఉండాలి అని చెప్పేసి ఉంటే ఆ కండిషన్ని తీశారు. అలాగే వాళ్ళ దగ్గర 2 టన్నుల ప్రాసెసింగ్ కెపాసిటీ ఉండాలి, ఆ డైరీకి 2 టన్నుల ప్రాసెసింగ్ కెపాసిటీ ఉండాలి అదనంగా అని చెప్పేసి అని ఉంటే ఇది కూడా తొలగించేసినటువంటి పరిస్థితి. అలాగే కండిషన్ నెంబర్ 21 కూడా చూసుకున్నట్టయితే ప్రొక్యూర్మెంట్ కూడా 4 టన్నులు చేయగలిగేటువంటి ప్రొక్యూర్మెంట్ వాళ్ళు 4 టన్స్ కౌ మిల్క్ ఫ్యాట్ ఈక్వలెంట్ పర్ డే అని చెప్పేసి 4 టన్నులకు ఉంటే దాన్ని కూడా 2 టన్నులకి తగ్గించేశారు. అలాగే ఇంకో పక్కన చూస్తే కనీసం 50 కోట్లు కండిషన్ నెంబర్ 72 ప్రకారంగా టిన్స్ ద్వారా నెయ్యిని అందించేటువంటి వాళ్ళు 50 కోట్ల రూపాయలు టర్నోవర్ ఉండాలి అంటే ఆ ఒక్క కండిషన్ని మాత్రం అట్టే పెట్టారు. ఇక దానికి సంబంధించినటువంటి నామ్స్ అవన్నీ కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఇక ఈ రకంగా చూస్తే ప్రతి అంశంలో కూడా 2 లక్షలు లీటర్లు కౌ మిల్క్ రోజుకి వాళ్ళు ప్రొక్యూర్ చేస్తూ ఉండాలి అంటే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ని పూర్తిగా మార్చేసినటువంటి పరిస్థితి. అలాగే 4 టన్నులు అదనంగా మార్కెట్లోకి పంపిన దానికంటే కూడా మన దగ్గర ఎక్సెస్ ప్రాసెస్ చేసేటువంటి కెపాసిటీ ఉండాలి అంటే దాన్ని కూడా 2 టన్నులకి కుదించేసినటువంటి పరిస్థితి. ఈ రకంగా చేసుకుంటూ వచ్చి ఎవరు ఇదంతా చేసింది అని చెప్పేసి కూడా చూస్తే దానికి సంబంధించి ఇక్కడ పూర్తిగా ఆఖరి పేజీలో అర్థమవుతుంది. ఇన్ వ్యూ ఆఫ్ ద సజెషన్స్ ఆర్ రికమెండేషన్స్ మేడ్ బై ద సెట్ కమిటీ ద సబ్జెక్ట్ మ్యాటర్ వాజ్ ప్లేస్డ్ బిఫోర్ పర్చేస్ కమిటీ 18/2/2020 అంటే 18 ఫిబ్రవరి 2020లో ఫర్ ఇట్స్ రికమెండేషన్ అని చెప్పి మేము దీన్ని ఏదైతే గనక పర్చేస్ కమిటీ ముందు పెట్టామో ఆ కమిటీ పెట్టింది అని చెప్పి దానికి సంబంధించినటువంటి నెంబర్ 371 రిసైడింగ్ నెంబర్ 371 డేటెడ్ 29/2/2020 ఇదంతా కూడా ఈ కమిటీ ఎప్పుడు ఏర్పడింది, ఎవరి ఆధ్వర్యంలో ఈ రికమెండేషన్స్ చేశారు అంటే అప్పటి చైర్మన్ టీటీడీ బోర్డ్ వైవి సుబ్బారెడ్డి గారు. మరి వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ అయిన తర్వాత వారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి కమిటీ పూర్తిగా అందులో అప్పటి వరకు ఉన్నటువంటి కండిషన్స్ నిబంధనలు ఏవైతే ఉంటాయో ఫర్ సపోజ్ ఏదైనా కూడా డైరీ ఇక్కడ టెండర్ పాడడానికి వస్తే ఆ డైరీ వాళ్ళకి 250 కోట్ల రూపాయల టర్నోవర్ ఉండాలి, వాళ్ళు రోజుకి 6 లక్షల లీటర్ల పాలని వాళ్ళు సేకరిస్తూ ఉండాలి అంటే 250 కోట్లు ఎందుకు 150 కోట్లు ఉంటే చాలు అని చెప్పేసని వాళ్ళది కండిషన్స్ తగ్గించేశారు. అంటే వాళ్ళ టర్నోవర్ 250 కోట్ల కంటే 150 కోట్లు ఉంటే చాలు అని తగ్గించేశారు. 6 లక్షల లీటర్లు రోజుకు ప్రొక్యూర్ చేస్తూ ఉండాలి. అంత పెద్ద డైరీ అయి ఉంటే వాళ్ళు స్వచ్ఛమైనటువంటి నెయ్యి తయారు చేయగలిగేటువంటి సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది కాబట్టి అంత పెద్ద డైరీస్ అయి ఉంటే బాగుంటుంది అని చెప్పి అప్పటికే గత ప్రభుత్వాల నుంచి కూడా నిబంధనలను పెడితే 6 లక్షల లీటర్లు 3 లక్షల్ని 6 టన్నులు ఉన్న దాన్ని 3 టన్నులకి 2 టన్నులకి తగ్గించేసి పూర్తిగా అందులో కండిషన్స్ అన్నీ కూడా మార్చేసింది ఎవరి ఆధ్వర్యంలో అంటే వైవి సుబ్బారెడ్డి చైర్మన్ టీటీడీ బోర్డ్. మరి ఎందుకు మార్చారు, ఇవన్నీ ఎందుకు మార్చాల్సి వచ్చింది, అదీ కాక ఇవన్నీ ఎప్పుడు మార్చారు 29/2
2022లో మార్చినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఏమిటి అంటే మార్చిన తర్వాత మరి ఆ తర్వాత కాలంలో కూడా వీళ్ళు ఇప్పుడు ఏదో గొప్పగా చెప్తున్నారు, మా సహాయంలో కూడా 18 సార్లు మేము ట్యాంకర్లు వెనక్కి పంపించేశాము అని. ఏవి ఆ ట్యాంకర్లకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా చూస్తే ఆల్ఫా అనేటువంటి కంపెనీది ఒక ట్యాంకర్ UP13800909 అనేటువంటిది ఎప్పుడు చూడండి, కౌగి ట్యాంకర్ రిజెక్టెడ్ లిస్ట్ ఫ్రమ్ ద ఇయర్ 2022 to 2023 అంటే 2022-23 సంవత్సరంలో వారి హయాంలోనే ఆల్ఫా కంపెనీది ఒకసారి అది రిజెక్ట్ అయింది. అలాగే ఆల్ఫా కంపెనీది ఇంకోసారి కూడా ఎప్పుడైంది అంటే 24/2/2022, 5/3/2022 ఈ 2 తారీఖుల్లో కూడా నెల కూడా కాదు, కేవలం 10 రోజులు 11 రోజుల గ్యాప్లోనే ఒకే సంస్థ నుంచి వాళ్ళు సేకరించినటువంటి నెయ్యి 2 సార్లు రిజెక్ట్ అయింది. అలాగే బోలే బాబా అనేటువంటి కంపెనీది 1 2 3 4 5 సార్లు, అది కూడా ఎప్పుడు 18/5/2022, 18/8/2022, 27/9/2022, 28/9/2022, 30/9/2022. ఇక్కడ చూస్తే ఒక్కో రోజు గ్యాప్లోనే 3 ట్యాంకర్లు వాళ్ళవి రిజెక్ట్ అయినటువంటి పరిస్థితి. మరి ఒకే సంస్థకు చెందినటువంటి ఇన్ని ట్యాంకర్లు రిజెక్ట్ అయితే మరి కనీసం అది ఎందుకు నాణ్యతా లోపం వస్తూ ఉంది? నాణ్యతా లోపం వచ్చిందని ఒక్కొక్క రోజు గ్యాప్లోనే 3 రోజులు వరుసగా ఒకే సంస్థకు చెందినటువంటి ట్యాంకర్లు రిజెక్ట్ అవుతూ ఉంటే మరి అందులో అడల్ట్రేషన్ జరిగిందా లేదా, అందులో కల్తీ ఏ స్థాయిలో జరిగింది అనేటువంటిది రిపోర్ట్కి పంపాలి కదా. పంపారా? పంపలేదు. అదే కాకుండా వైష్ణవి అనేటువంటి డైరీ నుంచి వచ్చినటువంటి ప్రోడక్ట్ కూడా 27/9/2022 అది అయింది, అలాగే రిజెక్ట్ అయింది. ప్రీమియర్ అనేటువంటి సంస్థకు చెందింది 8 ఫిబ్రవరి 2023 ఈ సంస్థది కూడా ట్యాంకర్ రిజెక్ట్ అయింది. మరి ఇన్ని ట్యాంకర్లు ఇన్నిసార్లు రిజెక్ట్ అవుతున్నప్పుడు ఒకే సంస్థకు చెందినటువంటి ట్యాంకర్లు 5 సార్లు 6 సార్లు రిజెక్ట్ అవుతూ ఉంటే అయినా కూడా ఎందుకు వాళ్ళతోటి ట్యాంకర్లు మీరు సప్లై చేయించుకొని ఇచ్చారు? లేదంటే కనుక ఎందుకు దాన్ని మీరు టెస్ట్కి పంపలేదు? ఇది ఒక ప్రధానమైనటువంటి అనుమానం వస్తున్నటువంటి క్రమంలో మరి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఎందుకు కుదించారు, కండిషన్స్ అన్నీ కూడా ఎందుకు మార్చేశారు అనేటువంటి అంశాన్ని కూడా మనం ఒక్కసారి చూస్తే కండిషన్స్ ఎందుకు మార్చారు అన్న దగ్గర కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. ఏమిటి అంటే ఇవన్నీ కూడా ఎందుకు తగ్గిస్తారు? ఏదైనా రేట్లు కానీ ఏవైనా వాళ్ళకు ఉండేటువంటి కండిషన్స్ కానీ గతం నుంచి ఒకటి వస్తూ ఉంటే 250 కోట్లు ఉండాల్సిన దగ్గర మరి 150 కోట్లకు కుదించారు అంటే ఖచ్చితంగా ఇది ఎవరికో తమ మనుషులకి మేలు చేసుకోవాలి, తమ మనుషులకి ఈ కాంట్రాక్టులు కట్టబెట్టాలి అనేటువంటి ఉద్దేశ్యపూర్వకంగానే వాళ్ళకి ఆ టెండర్లో ఉండేటువంటి కండిషన్స్ అన్నీ కూడా వాళ్ళు కుదించడం జరుగుతుంది అనేటువంటి వాదన చాలా బలంగా వినిపిస్తుంది. మరి దానికి తగ్గట్టుగా సాక్ష్యాలు కూడా చూద్దాం. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఏ కంపెనీల తాలూకు ట్యాంకర్లు అయితే 10 సార్లకు పైగా వాళ్ళు రిజెక్ట్ చేశారో మరి ఆ కంపెనీయే ఇందాక ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ అని చూసాం కదా, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ వాళ్ళు టెండర్ పాడారు. మరి వాళ్ళ టెండర్కి వచ్చేటువంటి సమయానికి అసలు ఉన్నటువంటి కండిషన్ ఏంటి? 250 కోట్లు ఉండాలి. కానీ దాన్ని ఎంత కుదించారు? 150 కోట్ల రూపాయలు కుదించారు. మరి ఎందుకు కుదించారు అని అంటే ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ తాలూకు ఏడాదికి వాళ్ళ టర్నోవర్ ఎంత? 205 కోట్లు 2019లో, 2020లో 251 కోట్లు, 2021లో 232 కోట్లు, అలాగే 2022 వచ్చేటప్పటికి 305 కోట్లు. అంటే వాళ్ళు ఇక్కడి కాంట్రాక్ట్ కోసం టెండర్కి వచ్చేటువంటి సమయానికి వాళ్ళు ఏదైతే గనక అప్పటికే ఉన్నటువంటి నామ్స్ ప్రకారంగా అప్పటికే ఉన్నటువంటి నిబంధనల ప్రకారంగా ఆ సామర్థ్యానికి అంటే 250 కోట్ల టర్నోవర్ లేదు కాబట్టి వాళ్ళు అక్కడ టెండర్ దక్కించుకోలేరు, ఆ కాంట్రాక్ట్ని దక్కించుకోలేరు. అందుకే ఉద్దేశపూర్వకంగా వైవి సుబ్బారెడ్డి వాటిని తగ్గించాడు. ఇది ప్రధానంగా చాలా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంటే దీనికి సమాధానం చెప్పకుండా బుకాయిస్తారు. ఇక బోలే బాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఏదైతే ఉందో వాళ్ళది కూడా చూస్తే 2019లో 215 కోట్ల రూపాయల టర్నోవర్ మాత్రమే ఉంది. అదే గనక పాత కండిషన్స్ ప్రకారంగా అయితే 250 కోట్లు ఉంటేనే వాళ్ళు కాంట్రాక్ట్ దక్కించుకోవడానికి అర్హులు. కానీ 250 కోట్లు లేదు, 215 ఉంది. ఆ తర్వాత సంవత్సరం చూస్తే 187 కోట్లే ఉంది. 2021లో చూస్తే 194 కోట్లే, 2022లో చూస్తే 185 కోట్లే. అంటే ఒక్కసారి కూడా 250 కోట్లు దాటలేదు టర్నోవర్ వాళ్ళది. అలాంటి సంస్థకి ఈ కాంట్రాక్ట్ని కట్టబెట్టాలి అంటే
టెండర్లో ఉండేటువంటి కండిషన్స్ అవన్నీ తొలగించాలి, అందుకే తొలగించేశారు. ఇంకోటి చూస్తే ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి వాళ్ళది పర్లేదు, 366 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉంది, 473 కోట్ల రూపాయలు ఉంది, 397, 444 కోట్లు. ఈ రకంగా వాళ్ళది కూడా కండిషన్స్ ప్రకారంగా వాళ్ళది ఒకటి మాత్రం ఏదో రీచ్ అవుతున్నట్టుగా ఉంది. కానీ ఇక్కడ ఇవన్నీ చూసిన తర్వాత ఎందుకు టెండర్లో ఉండేటువంటి నామ్స్ని తొలగించారు, ఎందుకు కండిషన్స్ అన్నీ కూడా బ్రేక్ చేసి వాటికి గతంలో ఉండేటువంటి నిబంధనలను ఎందుకు తగ్గించారు అనంటే కేవలం తమ అనువాయులకి ఈ కాంట్రాక్ట్ని కట్టబెట్టాలి అనంటే ఏం చేయాలి, అందులో ఉండేటువంటి సవరణలు తేవాలి, కండిషన్స్లో సవరణలు తేవాలి. కాబట్టే వైవి సుబ్బారెడ్డి ఉద్దేశపూర్వకంగా ఈ రకంగా ఇవన్నిటినీ కూడా మార్చేసినటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలో వీటిలో వాస్తవాలు తేట తెల్లంగా కళ్ళ ముందు ఇంతలా కనిపిస్తూ ఉంటే కాదు అని బుకాయించడం, వితండ వాదనలకు పోవడాన్ని ఎలా చూడాలి? మరి ఇదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి కూడా తాను తిరుమలకి వెళ్తున్నాను, తిరుమల స్వామివారిని దర్శనం చేసుకుంటున్నాను అని చెప్పేసి ఏదైతే ఆయన ప్రకటన చేశాడో దానిపైన కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తూ ఉన్నాయి. అది కూడా ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన తనకి తానుగా ఎన్నోసార్లు చెప్పుకున్నాడు తాను ఒక క్రిస్టియన్ని అని. అలాగే తమ తల్లి, తండ్రి, చెల్లి వాళ్ళందరూ కూడా మనం చూసాం, బైబిల్ పట్టుకుని వాళ్ళ అమ్మగారు తిరుగుతూ ఉంటారు. షర్మిల గారు చెప్పారు, మేము క్రిస్టియానిటీనే మేము ఫాలో అవుతాము, నా భర్త క్రిస్టియన్, నేను క్రిస్టియన్నే అని చెప్పేసి చెప్పుకున్నారు. వాళ్ళు క్రిస్టియానిటీని ఫాలో అవుతా ఉన్నారు. మరి అన్యమతస్థులు తిరుపతి పైకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తిరుమలకి వెళ్ళేటప్పుడు వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలి. కానీ గత 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికార దర్పంతో అక్కడ డిక్లరేషన్ ఇవ్వకుండా ఎన్నో అపచారాలు చేశాడు. బ్రహ్మోత్సవాల్లో సతీ సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాల్సిన చోట మరి అలాంటివి కూడా పాటించకుండా ఒంటికాయ సొంటిగాళ్ళలాగా ఒక్కడే వెళ్ళిపోయి పట్టు వస్త్రాలు సమర్పించడం, తీర్థం ఇస్తే నెత్తి మీద నుంచి వెనక్కి వేసేసుకోవడం, ప్రసాదం ఇస్తే పక్క వాళ్ళ చేతుల్లో పెట్టేయడం, వేద మంత్రాలతో ఆశీర్వచనం అందిస్తే ఆ అక్షింతల్ని అక్కడే కూర్చుని దులిపేసుకోవటం. మరి ఎవరైనా కూడా స్వామివారిని విశ్వసించేవాళ్ళు, స్వామివారిని భక్తితో కొలిచేవాళ్ళు చేసేటువంటి పనులా ఇవి? పైగా గుడికి వెళ్ళడానికి నామోషి అయి గుడి సెట్ ఇంటి ముందు వేయించుకున్నటువంటి మహనీయుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇప్పుడు ఆయన మళ్ళీ తిరుమలకి వెళ్తాను అని చెప్పి ఏదైతే గనక ప్రకటన చేశాడో మరి ఈ క్రమంలో ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా వస్తున్నటువంటి డిమాండ్ ఏమిటి అంటే తిరుమలకి వెళ్ళేటువంటి జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉంటుందో ఆ డిక్లరేషన్ మీద సంతకం చేసే వెళ్ళాలి అనేటువంటి డిమాండ్లు కూడా వస్తున్నాయి. మరి ఈ క్రమంలోనే లోకేష్ గారు పెట్టినటువంటి ఒక ట్వీట్, అది కూడా ఎప్పుడు పెట్టారు అంటే సెప్టెంబర్ 21, 2020 సంవత్సరంలో మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలోనే లోకేష్ గారు ఈ అంశాన్ని చెప్పారు కూడా. ఇతరులు ఏమనుకుంటున్నారు అన్న దాంతో సంబంధం లేకుండా బాధ్యత కల పౌరుడిలాగా చట్టాలను అమలు చేయాల్సిన ఒక ముఖ్యమంత్రిగా మనోభావాలను గౌరవిస్తూ వైఎస్ జగన్ తనకు తానుగా డిక్లరేషన్పై సంతకం చేసి స్వామివారిని దర్శించుకొని ఇతరులకు ఆదర్శంగా నిలవాలి అని చెప్పి గతం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి డిమాండ్లు వచ్చినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు పాటించలేదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్తున్నాను అని చెప్పి ఆయన ఏదైతే ప్రకటించాడో ఇప్పుడు ఆయన సాధారణ ఎమ్మెల్యే, ఆయనేం ముఖ్యమంత్రి కాదు, ఆయనేమీ దేనికి అతీతుడు కాదు ఈ రోజున. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయినా కూడా ఎవ్వరూ స్వామివారి విషయంలో అతీతులు కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వెళ్ళేటువంటి సమయంలో తిరుమలలో డిక్లరేషన్లో సంతకం చేయాలి, డిక్లరేషన్ ఇచ్చి ఆయన స్వామివారిని దర్శించుకోవాలి అన్నటువంటి డిమాండ్లు కూడా వస్తూ ఉన్నాయి. మరి అది చేయకపోతే, ఎందుకంటే ఇప్పటికే స్వామివారి భక్తుల మనోభావాల్ని దెబ్బతీసినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి అందరి దృష్టిలో ఈ రోజున ఒక పాపిలాగా నిలబడుకుని ఉన్నాడు. మరి అలాంటి వ్యక్తి మళ్ళీ స్వామివారి ప్రతిష్టకు ఆయన పవిత్రతకు భంగం వాటిల్లేలా చేస్తే మరి స్వామివారి భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదు. కాబట్టి ఆయనైతే డిక్లరేషన్ ఇవ్వాలి అన్నటువంటి డిమాండ్ చాలా బలంగా వినిపిస్తోంది. మరి ఏం చేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది కూడా మరి ఎల్లుండి ఆయన దర్శనం చేసుకునేటువంటి సమయానికి తెలిసేటువంటి పరిస్థితి ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి